మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శ్రీ లక్ష్మణ సంస్థానం క్షేత్ర స్వామివారి దర్శనం చేసుకుని ఈరోజు ఈ ప్రాంత శాసనసభ్యుడిగా, రాష్ట్ర మంత్రిగా గత కొద్ది రోజులు జూబ్లీస్ ఉప ఎన్నికల లోపల అక్కడ పార్టీ పరంగా బాధ్యతలు అప్పచెప్తే సుమారు 12 రోజులు అక్కడ ఉండడం జరిగింది. మొదటిసారి 2009 నుంచి రాజకీయంగా ప్రజా జీవితంలో ఇక్కడ అడుగుపెట్టినప్పటి నుంచి ప్రాంతానికి రాకుండా ఉన్నది మొదటిసారి. ఇలా 13వ రోజు స్వామివారి దర్శనం చేసుకుని ప్రజల ముందుకు వచ్చినాం. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి ప్రజాపాలన ఇంద్రమ రాజ్యంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, ముఖ్యమంత్రి గారి యొక్క నాయకత్వంలో 100% జూబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ పతాకం ఎగరవేస్తుంది. కొంత గత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న వాళ్ళ పాంప్లెంట్లు, వాళ్ళ పత్రికలు, వాళ్ళ వ్యక్తిగతమైన ఆలోచన ఆ పత్రికల్లో రాస్తారు తప్ప యథార్థమైన విషయాలు 10 సంవత్సరాల రాజ్యమేళ్ళు ఆర్థికంగా ఒకటోసారి ఇవ్వడంగానే వాళ్ళు చేసిన అప్పులకు వడ్డీ కట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. దానికి బాధ్యత వాళ్ళు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి అవన్నీ పక్కకు పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం క్రమశిక్షణ లేదు, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయని చెప్పి అవాకులు చెవాకులు మాట్లాడే ఎవరైతే ప్రధాన ప్రతిపక్ష పార్టీ అనుకుంటుందో ఒకటే మాట చెప్తున్నాం. ఇప్పటికైనా కూడా 2 రోజుల ముందే మీరు జెండా పక్క పడేసిన మీ కార్యకర్త, మీ పార్టీ నాయకత్వం అడ్రస్ లేకుండా పోయింది. ఇలా మీరు మాట్లాడితే ఎట్లా? ఇప్పుడు 2023 జరిగిన ఎన్నికల్లో కూడా ప్రజలు జవాబు చెప్పిండు, మార్పు కోరుకుని. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అవకాశం, ప్రభుత్వం కొత్త ప్రభుత్వానికి అవకాశం, మార్పు కోరుకు. ఇందిరమ్మ రాజ్యం లోపల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపల 6 గ్యారెంటీ పథకాల్లో 4 గ్యారెంటీ పథకాలు చాలా చాలా బస్సులలో పోతే అన్నా మీరు మంత్రి వచ్చిండు, మీ సన్నబియ్యం తింటున్నాం అని చెప్పి ఆ సన్నబియ్యాన్ని తీసుకొచ్చి మనం చూపెట్టుకుంటా వంట చేసుకుని మన సన్నబియ్యం ఫస్ట్ ప్రజలు సంతోషంగా ఉన్నారు. సన్నబియ్యం కానీ, రేషన్ కార్డు కానీ, ఇంద్రమ్మ పరంగా ఏదైతే ఇల్లు ఇవ్వడం కానీ, 200 యూనిట్ ఉచితంగా ఇవ్వడం కానీ, ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు గత 10 సంవత్సరాలు చూడేవాళ్ళు. వాళ్ళు ఇవాళ మాట్లాడితే ఏది పడుతుంది, మొన్నటి వరకు మాదే రాజ్యం ఇక మార్పు కోరుకు అదే ఇదని పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఇలా ఏం మాట్లాడతారు? ఇలా వాళ్ళు ఓటమి అంగీకరించి ఏది మాట్లాడిన అర్థం కాక ఇష్టానుసారంగా మాట్లాడతారు. గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో 100% చెప్తున్నా. మన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మొన్న 34వ సంవత్సరం వరకు అంటే 34వ సంవత్సరం వరకు కూడా ఈ ప్రజాపాలన ఇంద్రమ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ప్రకటన లక్ష్మణ ఆశతో ఖచ్చితంగా అది అమలవుతుందనే విషయాన్ని విశ్వాసంతో చెప్తున్నాం. నవీన్ యాదవ్ బలైన వర్గాల గెలిచిండు, 2 సార్లు ఓడిపోయి ప్రజల మధ్యలో ఉన్నాడు. అలాగనే ఓడిపోయినా కూడా ప్రజల మధ్యలో ఉన్నాడు. మరి అలాంటి బలైన వర్గాల బిడ్డకు అందరు పెద్ద మనసుతో ఆశీర్వదించి, బిడ్డ నీ దగ్గర ఓవడం, నీ దగ్గర కలవడం ఈజీ, అన్ని విధాలుగా నీకు మంచి చేస్తాం. మరి ఆలోచన పరంగా నేను చెప్తున్నాం, మేము 100% నిన్ను ఆశీర్వదిస్తామని చెప్పి పెద్ద ఎత్తున ప్రజలు అండగా ఉన్నారు. బలైన వర్గాలకు సంబంధించిన ఏదైతే రాహుల్ గాంధీ గారి ఆలోచన బీసీ కులగర దానికి ఆమోదంగా ముఖ్యమంత్రి గారి పిసిసి అధ్యక్షులు ఇచ్చినటువంటి బీసీ బిడ్డ నవీన్ యాదవ్ గెలుపు అనేది ప్రజలు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా నిన్న విశ్వసిస్తూ రేపు టైం కల్లా మధ్యాహ్నం కల్లా ప్రకటన వచ్చేస్తుందనే విషయాన్ని నమ్మకంతో చెప్తున్నాను.